ఇరాన్ మీద దాడి విషయంలో మల్లగొల్లాలు పడాల్సి వస్తుంది. ఎవరు? ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ మొన్ననగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున మిస్సైళ్ళు, బాలిస్టిక్ మిస్సైళ్ళు, డ్రోన్స్ వాడింది. వాటి మీద ఏం చేయాలన్నటువంటి దాని మీద వార్ క్యాబినెట్ ఆ రోజున ఒక వార్నింగ్ నెతన్యాహు ఇచ్చాడు. వార్ క్యాబినెట్ నుంచి తగిన బుద్ధి చెప్తాను 48 గంటల్లోనే. ఇప్పటికీ 24 గంటలు గడిచిపోయినాయి. ఇంతవరకు ఇరాన్ మీద అటాక్ వెళ్ళలేదు. ఏం జరిగింది అంటే అక్కడ రెండుగా చీలిపోయారట. ఒక వర్గమేమో మనం ఇరాన్ మీద దాడి చేసేయాలి అంటే, రెండో వర్గమేమో వద్దు, ఎందుకంటే అది మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారితీస్తుంది. రెండవది, మొట్టమొదట మనం ఒక దాడి చేశాము ఏదైతే వాళ్ళ కమాండర్ని, కాబట్టినే వాళ్ళు దాడి చేశారు. రిటాలియేషన్ సరిపోయింది. మనం అట్లాంటిది ఏదన్నా సర్ప్రైజ్ అటాక్స్ చేద్దాం కానీ డైరెక్ట్గా యుద్ధం వద్దు అని చెప్పేసి అడ్డుకున్నారట. దీంతో ఇద్దరి విభేదాల వలన ఎటు తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది. దీని వెనకాల అమెరికా పాత్ర ఉందా లేకపోతే డైరెక్ట్గా జరుగుతుందా అన్నటువంటి తెలియదు. బట్ అమెరికా పాత్ర ఉందని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు నమ్ముతున్నారు.